హాయ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫ్లవర్ అంటే పుష్ప నిర్మాణం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మనం ఫ్లవర్స్ని చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంటాం. కానీ నిజంగా దాని స్ట్రక్చర్ ఏంటి, అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి, అవి దేన్ని రిప్రజెంట్ చేస్తుంటాయి, ఏవి ఉపయోగపడేవి, ఏవి ఉపయోగపడినవి, అసలు ఫ్లవర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఈవెన్ మీరు చదువుతున్న వాళ్ళు అయితే మీరు ఇంటర్ చదివేటప్పుడు ఫ్లోరల్ ఫార్ములా అని రాయాల్సి వస్తుంది. మీరు ప్రాక్టికల్స్ రాసేటప్పుడు కూడా ఫ్లోరల్ ఫార్ములా అని రాయాల్సి వస్తుంది. ఈ ఫ్లోరల్ ఫార్ములా రాసేటప్పుడు బీఆర్ అంటే ఏంటి, బీఆర్ఎల్ అంటే ఏంటి, యాక్నోమార్ఫికా, జైగోమార్ఫికా, బైసెక్షువలా, మోనోసెక్సువలా, అలాగే కే అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, జి అంటే ఏంటి, ఈ ఫ్లోరల్ ఫార్ములా కూడా మనకి తెలియాలి అంటే ఫ్లవర్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఫ్లవర్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అవి దేనికి ఉపయోగపడతాయి అనే విషయాలను ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ఈ ఛానల్ని ఇప్పటికే మీరు చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళైతే ముందుగా వెల్కమ్ టు అన్ప్లాన్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, డైరెక్ట్గా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే, అలాగే మీ ఫ్రెండ్స్, అలాగే చదువుతున్న మీ పిల్లలకు కూడా ఇది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఫ్లవర్ అంటే ఏంటి, ఎలా అనేది మనం చూద్దాం. చూడండి, ఆల్రెడీ నేను డయాగ్రామ్ వేశాను. ఫ్లవర్ అనేది మనకు చూడటానికి ఈ విధంగా కనబడుతుంది. అంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది. అయితే అసలు ఫ్లవర్ అంటే ఏంటి, దేని రిప్రజెంట్ చేస్తాయి అనేది ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, అది చూసి ఈరోజు మనం నేర్చుకుందాం. ఫ్లవర్ అంటే ముందుగా మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఫ్లవర్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ యూనిట్. ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఒక వ్యవస్థ. మనకు మొక్కలో చూసినట్లయితే మొక్కలో వేర్లు ఉంటాయి, కాండం ఉంటుంది, అంటే స్టెమ్, రూట్స్, అలాగే లీవ్స్, అలాగే బ్రాంచెస్ చాలా ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. బట్ అందులో ప్లాంట్ మొత్తంలో రిప్రొడక్షన్కి అంటే ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే భాగం ఏదైనా ఉంది అంటే అది ఫ్లవర్ మాత్రమే. అయితే మిగతా పార్ట్స్ అనేవి ఉపయోగపడవా అంటే ఉపయోగపడతాయి. అంటే కాండం నుండి కూడా కొత్త మొక్కలు వస్తాయి, వేర్ల నుండి కూడా కొత్త మొక్కలు వస్తుంటాయి. అయితే అది ఏ రిప్రొడక్షన్కి సంబంధించింది అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్కి సంబంధించింది. తెలుగులో మనం సాకీయ ప్రత్యుత్పత్తి అంటాం. అయితే ఫ్లవర్ మాత్రం ఏ రిప్రొడక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సెక్షువల్ రిప్రొడక్షన్, అంటే లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే మొక్కలోని ఏకైక భాగం ఏది అంటే ఫ్లవర్ మాత్రమే. అందుకే దీన్ని మనం ఎలా అంటామంటే ఫ్లవర్ ఇస్ ద రిప్రొడక్టివ్ యూనిట్ ఆఫ్ ఏ యాంజియోస్పర్మ్స్. మనం క్లాసిఫికేషన్ చూసేటప్పుడు మొక్కల్లో యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అని ఉంటాయి, అంటే ఆవృత బీజాలు, వివృత బీజాలు అని ఉంటాయి తెలుగులో. సో ఆవృత బీజాలన్నీ కూడా దాని అర్థం ఏంటి, ఆవృత బీజాలు అంటే పుష్పించే మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ముఖ్యంగా రిప్రొడక్టివ్ యూనిట్ ఏది అంటే ఫ్లవర్ మాత్రమే. సో ఫ్లవర్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ యూనిట్. హైలీ మోడిఫైడ్ షూట్ బేరింగ్ మోడిఫైయింగ్ ఫ్లవర్ లీవ్స్ ఆన్ నోట్స్. అంటే ఆ నోట్స్ నుండి వచ్చే ఒక రకమైన మోడిఫికేషన్ ఏంటి అంటే ఫ్లవర్. అందుకే అన్నాం కదా హైలీ మోడిఫైడ్ షూట్ ఇది. సో ఇది ఏం కలిగి ఉంటుంది అంటే అక్కడ ఫ్లవర్స్ అనేది ఈ యొక్క కాండం అనేది ఒక మోడిఫికేషన్స్ గా కలిగి ఉంటాం మనం చూస్తాం. ఫ్లోరల్ గాని మనం చూస్తే, ఫ్లవర్ ని చూస్తే ముఖ్యంగా ఇది 4 వారల్స్ గా, అంటే 4 వారల్స్ గా, మనకి వారల్స్ అంటే ఏంటి అంటే రౌండ్ లైక్ స్ట్రక్చర్స్. సో ఇలా స్ట్రక్చర్స్ లా అమరు ఉంటాయి. అయితే అవి ముఖ్యంగా 4 రకాలు. అవేంటి, ఫస్ట్ వచ్చేసరికి క్యాలెక్స్. వాటినే అంటే ద గ్రూప్ ఆఫ్ సెపల్స్ ని మనం ఏమంటాము అంటే క్యాలెక్స్ అంటాం. సెపల్స్, దీన్నే తెలుగులో మనం రక్షక పత్రాలు అంటారు. రక్షక పత్రాలు ఆ పేరులోనే ఉంది, అది ఏం చేస్తుంది అంటే ఫ్లవర్ ని రక్షిస్తుంది. అలాగే రెండవది ఏంటి అంటే కొరల ద గ్రూప్ ఆఫ్ పెటల్స్, కాల్ ఇట్ యాజ్ ఏ కొరెల్లా అంటారు. దీన్నే తెలుగులో ఆకర్షణ పత్రావళి, మనకి రంగురంగులుగా కనిపించే ఆ పుష్పంలోని భాగాలని మనం ఏమంటాము అంటే పెటల్స్ అంటాం, ఆకర్షణ పత్రాలు అంటాం. అయితే ఈ రెండు కూడా దేనికి సంబంధించింది, డైరెక్ట్ గా రిప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేయవు. సెపల్స్ గానీ పెటల్స్ గానీ డైరెక్ట్ గా మనకి రిప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేయవు. కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటారు. ఇవి నాన్ ఎసెన్షియల్, అంటే డైరెక్ట్ గా రిప్రొడక్షన్ లో ఎటువంటి పార్టిసిపేషన్ అనేది ఉండదు. మూడవది వచ్చేసరికి ఏంటి అంటే ఆండ్రీషియం, ద గ్రూప్ ఆఫ్ స్టెమన్స్, ఇట్ కాల్ ఇట్ యాజ్ ఏ ఆండ్రీషియం. దీన్నే తెలుగులో ఏమంటారు అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇందులోనే యాంథర్స్ ఇవన్నీ రావడం మనం చూస్తాం. నాలుగవది వచ్చేసరికి గైనీషియం, దాన్ని పిస్టల్ అని కూడా అంటాము. అయితే గైనీషియాన్ని తెలుగులో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని అంటారు. అయితే ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటారు. ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటాం. ఎందుకు అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఆండ్రీషియం అండ్ గైనీషియం మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి, కానీ క్యాలెక్స్, కొరెల్లా అనేవి పార్టిసిపేట్ చేయవు. అయితే ఇవి ఎందుకు సార్ ఉన్నాయి, మరి అలాంటప్పుడు వేస్ట్ కదా అంటే, అయితే క్యాలెక్స్, కొరెల్లా అనేది ముఖ్యంగా చేసే పని ఏంటి అంటే అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్, అంటే అక్కడ ఉండే కీటకాలను అట్రాక్ట్ చేయడంలో ప్రాముఖ్యమైన పాత్ర ఏం పోషిస్తాయి అంటే ఈ పెటల్సే పోషిస్తాయి. అంటే రంగురంగులుగా ఉంటాయి కదా ఫ్లవర్స్, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇన్సెక్ట్స్ ని అంటే కీటకాలను ఆకర్షిస్తాయి. తద్వారా అవి ఏం చేస్తాయి అంటే యాంథర్స్ లో ఉండే పాలన్ గ్రెయిన్స్ అనేవి డైరెక్ట్ గా స్టిగ్మా పైకి తీసుకువెళ్తాయి. అలా తీసుకువెళ్ళటాన్ని మనం ఏమంటాము అంటే, అలా జరిగితే పాలినేషన్ అంటాం, సంపర్కం అంటాం. సో ఇంకా ముందుకు మనం నేర్చుకుందాం పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. అంటే ఫ్లవర్ లో ఉండే భాగాలు ఏమేమి ఉంటాయో మనం ఫస్ట్ గా చూద్దాం. ఫస్ట్, ద స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ పెడిసిల్. అంటే మన కాండం ఉంటుంది కదా, ఇలా కాండం ఉంటుంది. కాండం నుండి ఎక్కడైతే ఫ్లవర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్లవర్ అనుకోండి, ఈ ఫ్లవర్ వచ్చి అంటే ఈ మధ్యలో ఉండే భాగాన్ని మనం ఏమంటాము అంటే పెడిసిల్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా, దీన్నే మనం ఏమంటాము అంటే పెడిసిల్ అంటాం.
దీన్నే మనం పెడిసిల్ అంటాం. ఇది ఏం చేస్తుంది? కాండం, ఎక్కడైతే కాండం ఉందో, స్టెమ్ ఉందో, స్టెమ్ ని ఫ్లవర్ ని కలిపే ఒక మధ్యవర్తి అంబాసిడర్ లా పనిచేస్తుంది. దాన్ని మనం పెడిసిల్ అంటాం. ద ఫ్లోరల్ లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఓరల్స్ ఆన్ ద స్వాలన్ ఎండ్ ఆఫ్ ద పెడిసిల్ ఈస్ కాల్డ్ ఏ థలామస్. దాన్ని మనం రిసెప్టికల్ అంటాం. తెలుగులో పుష్పాసనం అంటారు. ఇక్కడ ఉంది కదా, దీన్నే మనం ఏమంటాము అంటే పుష్పాసనం అంటారు. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్ని కూడా, అంటే ఆకర్షణ పత్రాలు కావచ్చు, రక్షక పత్రాలు కావచ్చు, యాంథర్స్ కావచ్చు, స్టిగ్మా కావచ్చు, స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా దేనిపై ఆధారపడతాయి, దేనిపై ఉంటాయి అంటే ఒక బేస్ లో పనిచేసేది ఏంటి అంటే ఇక్కడ ఉండే ఈ థలామస్. దీన్నే మనం ఏమంటాం అంటే థలామస్ రిసెప్టికల్ అంటాము. తెలుగు వాళ్ళు అయితే దీన్నే పుష్పాసనం అని కూడా అంటారు. అయితే స్మాల్ అంటే దీని తరువాత వచ్చేవి ఏంటి అంటే సెపల్స్. అవేంటి? స్మాల్ అంటే చిన్నవిగా ఉంటాయి, లీఫ్ షేప్డ్ గా ఉంటాయి. అవి కూడా చూడటానికి చిన్న చిన్న పత్రాలనే ఉంటాయి, అంటే చిన్నగా చూడటానికి చిన్న పత్రాల్లా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి సో అల్టిమేట్ గా వీటిని మనం ఏమంటాము అంటే బ్రాక్స్ అంటాం. ఇక్కడ కనబడుతుంది కదా బ్రాక్స్, ఇవి సెపల్స్ కాదు, ఇవి బ్రాక్స్. అంటే ఈ సెపల్స్ కింద వైపు చిన్న బ్రాక్స్ లాగా వస్తాయి. దీని నుండే సెపల్స్ రావడం అనేది మనం గమనిస్తాం. దీన్నే తెలుగులో ఏమంటారు అంటే పుష్పపుచ్చం అంటారు. దాని తరువాత ఉండే వీటిని మనం ఏమంటాము అంటే సెపల్స్ అంటాం. ఇక్కడ ఉంది కదా సెపల్స్, రక్షక పత్రాలు, ఆ పేరులోనే ఉంది. ఏం చేస్తాయి? ప్రొటెక్ట్ చేస్తాయి. చూడండి, స్మాల్ చిన్నవిగా ఉంటాయి, లీఫ్ షేప్ లో ఉంటాయి, గ్రీన్ కలర్ లో ఉంటాయి, పచ్చ రంగులో ఉంటూ, అండ్ అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అంటే ఫ్లవర్ లో ఉండే చివరి అంటే బయట ఉండే భాగాన్ని దీన్నే మనం ఏమంటాము అంటే సెపల్స్ అంటారు. తెలుగులో రక్షక పత్రాలు అంటారు. రక్షించే పత్రాలు. ఇవి ఏం చేస్తాయి? ఇట్ ఈస్ ఎ వెజిటేటివ్ పార్ట్. ఇది సాకీయ భాగం, ప్రొటెక్టింగ్ ద ఫ్లవర్ ఆర్ రైజింగ్ బర్డ్స్. అప్పుడప్పుడే విరుచుకునే ఆ పుష్పాలని ప్రొటెక్ట్ చేయడంలో, రక్షించడంలో దీని పాత్ర ఉంటుంది. అలాగే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ మోడిఫైడ్ లీఫ్. అంటే లీఫ్ నుండి వచ్చే ఒక రకమైన రూపాంతరంగా, ఒక మోడిఫికేషన్ గా మనం చూస్తాం. ద సైజ్ అండ్ షేప్ ఈజ్ వేరీ ద ఫ్లవర్ స్పీసెస్. అంటే వేరు ఫ్లవర్స్ లో వేరుగా ఈ యొక్క సెపల్స్ అనేవి ఉండటం మనం చూస్తాం. అలాగే దే ఆర్ ఇదర్ ఫ్యూజ్. ఒకవేళ ఈ సెపల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ సెపల్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి అంటే ఒకదానికొకటి ఇలా కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, దాన్నే మనం ఏమంటాం? గ్యామోసెపాలస్ అంటాం. లేదు వేరుగా ఉన్నాయి అనుకోండి, దాన్నే మనం పాలీసెపాలస్ అంటాం. మనం మందార పువ్వులో చూసారనుకోండి, మొత్తం కలిసిపోయి ఉంటాయి, లోపల నుండి ఫ్లవర్ రావడం చూస్తాం, దాన్నే గ్యామోసెపాలస్ అంటాం. అలాగే ఒకవేళ మీరు రోజ్ ఫ్లవర్ చూసారనుకోండి, ఆ సెపల్స్ అనేవి బయటికి విరుచుకుంటూ ఈ విధంగా విరుచుకుంటూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం పాలీసెపాలస్ అంటే అసంయుక్తము, సంయుక్తము అని తెలుగులో చెప్పటం మనం చూస్తాం. అలాగే ద గ్రూప్ ఆఫ్ సెపల్స్ కాల్డ్ అంటే ఆ సెపల్స్ అనేవి అంటే ఆ రక్షక పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ నే, అంటే చాలా వరకు ఎన్ని ఉంటాయంటే 6 లేదా 5 అనేవి ఎక్కువగా కనబడతాయి. అవన్నిటిని కలిపితే మనం ఏమంటాము అంటే క్యాలెక్స్ అంటాం. కొన్నిసార్లు సి రాస్తారు, కొన్నిసార్లు కే రాస్తారు. క్యాలెక్స్ అంటారు. వాటిని మనం రక్షక పత్రావళి అంటాం. ఇండివిజువల్ గా ఉంటే రక్షక పత్రాలు అంటాం, కలిసి ఉంటే దాన్ని మనం ఏమంటాం? క్యాలెక్స్ అంటే రక్షక పత్రావళి అంటారు. ఇది అల్టిమేట్ గా సెపల్స్ అనేవి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇక్కడ ఉండే ఫ్లవర్ అనేవి రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇవి మోడిఫికేషన్ ఆఫ్ ద లీఫ్ గా మనం చెప్తుంటాం. అలాగే ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి, ఫ్యూజ్ అయిపోయి ఉంటే దాన్ని మనం గ్యామోసెపాలస్ అని, ఒకవేళ ఫ్రీగా ఉంటే దాన్ని మనం పాలీసెపాలస్ అని కూడా అంటారు. తరువాత పెటల్స్ అంటే ఏంటి అంటే మనకు రంగుల్లో కనిపించే ఈ పెద్దవైన భాగాలని మనం ఏమంటాము అంటే పెటల్స్ అంటాం. తెలుగులో ఆకర్షణ పత్రావళి, ఆకర్షించే పత్రాలు. వేటిని ఆకర్షిస్తాయి? ఇన్సెక్ట్స్ ని ఆకర్షిస్తాయి. ఇవి చూడండి, పెటల్స్ ఆర్ మోడిఫైడ్ లీవ్స్. నేను మొదట చెప్పాను అసలు ఫ్లవర్ అంటేనే ఏంటి అంటే మోడిఫికేషన్ అని చెప్పాను. దట్ ఆర్ సరౌండెడ్ ద రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్. లోపల ఉండే ఎసెన్షియల్ ఆర్గాన్స్ అయినా ఆండ్రేషియం, గైనేషియం ఇవి ఏం చేస్తాయి? సరౌండ్ చేస్తూ ఉంటాయి. ఈ పెటల్స్ అనేవి చాలా షేప్ లో ఉంటాయి. కొన్ని దగ్గర సిలిండ్రికల్, కొన్ని దగ్గర రౌండ్ గా ఉంటాయి, కొన్ని దగ్గర విడిగా ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ లో, డిఫరెంట్ షేప్స్ లో మనకు కనబడతాయి. అలాగే అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. ఇవి ఏం చేస్తాయి అంటే అట్రాక్ట్ చేస్తాయి. దేనిని అట్రాక్ట్ చేస్తాయి? ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకు అంటే పాలినేషన్, రిప్రొడక్షన్ జరగడం కోసం. ద గ్రూప్ ఆఫ్ పెటల్స్ కాల్డ్ కొరాలా. అంటే ఈ గ్రూప్ ఆఫ్ అంటే ఈ మొత్తం ఉన్నాయి కదా, ఈ మొత్తం పెటల్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాము అంటే కొరాలా అంటాము. వాటిని మనం ఆకర్షణ పత్రావళి అని తెలుగులో అంటారు. కొన్నిసార్లు మనం చూస్తే క్యాలెక్స్, కొరెల్లా అంటే ఈ సెపల్స్ అలాగే ఈ పెటల్స్ ఈ రెండు కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి, అంటే రెండు కలిసిపోయి ఉంటాయి. వాటిని మనం ఏమంటాము అంటే పెరియాంత్ అంటాం. ఏమంటాం? పెరియాంత్ అంటాం. తెలుగులో అయితే పరిపత్రం అంటారు. పరిపత్రం దాని అర్థం ఏంటి అంటే ద క్యాలెక్స్ అండ్ కొరెల్లా టుగెదర్ మేకప్ పెరియాంత్. రెండు కలిసిపోయి ఏర్పడటం అనేది మనం చూస్తాం. అలాగే లుక్స్ లైక్ ఎన్వలప్ సరౌండింగ్ ద సెవరల్ ఆర్గాన్. అంటే ఈ సెక్షువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ ఒక ఎన్వలప్ లా అవి పెరియాంత్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. ఏంటి? పెరియాంత్ అనేది గ్రీక్ పదం. ఇది దేని నుండి వచ్చింది అంటే పెరియాంతస్ అనే ఒక పదం గుండా వచ్చింది. పెరి అంటే అరౌండ్ అని, అలాగే యాంథోస్ అంటే ఫ్లవర్, అరౌండ్ ద ఫ్లవర్ అంటే ఫ్లవర్ కు చుట్టూ ఉండే ఒక రకమైన, అంటే సెపల్స్ పెటల్స్ కలిసిపోయి ఉంటాయి. మనం సింపుల్ గా ఇది ఎక్కడ చూడొచ్చు అంటే లిల్లీ ఫ్యామిలీస్ లో చూడొచ్చు. లిల్లీ ఫ్యామిలీస్ అంటే ఏంటి? మనకి నీరుల్లి కానీ, ఆనియం సేప, ఓకే, ఈ నీరుల్లి తర్వాత వెల్లుల్లి ఈ మొక్కల్లో మనకి ఏం కనబడుతుంది అంటే పెరియాంత్ అనే ఒక స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతుంది. ద క్యాలెక్స్ అండ్ కొరెల్లా. క్యాలెక్స్ అంటే సెపల్స్, కొరెల్లా అంటే పెటల్స్. ద క్యాలెక్స్ అండ్ కొరెల్లా ఆఫ్ ఏ ఫ్లవర్ ఆర్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్. దే కాల్ టెపల్స్. అంటే అసలు ఇది క్యాలెక్స్ అండి, ఇది కొరెల్లా అండి, అంటే ఇవి సెపల్స్, ఇవి పెటల్స్, ఇవి రక్షక పత్రాలు, ఇవి ఆకర్షణ పత్రాలు అని అసలు మనం చెప్పలేం. అలాంటి టైంలో వాటిని మనం ఏమంటాము అంటే టెపల్స్ అంటాం. ఏమంటాం? టెపల్స్ అంటాం. ఒకవేళ ఈ టెపల్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, దాన్నే మనం గ్యామో ప్యాలెస్ అని, ఒకవేళ ఫ్రీగా ఉంటే పాలీ ప్యాలెస్ కండిషన్ అని కూడా అంటాం. అలాగే క్యాలెక్స్ ఆర్ కొరెల్లా ఆర్ ద
యాక్సెసరీ ఆర్ నాన్ ఎసెన్షియల్. ఫస్ట్ లో నేను చెప్పాను కదా, ఈ రెండు ఏంటి అంటే ఈ క్యాలెక్స్ కానీ అలాగే కొరెల్లా కానీ ఈ రెండు ఏంటి అంటే నాన్ ఎసెన్షియల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ ఎసెన్షియల్ అంటే డైరెక్ట్ గా రిప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. ఎందుకు, ఓన్లీ ఇవి అట్రాక్ట్ చేయడం వరకే. ఇంకొకటి ఏంటి దీనిపైన అంటే లోపల ఉండే ఆర్గాన్స్ ని ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే సెపల్స్ ఆర్ అంటే ఈ సెపల్స్ లో కూడా మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెపల్స్ ఆర్ ఫ్రీ. ఒకవేళ రక్షక పత్రాలన్నీ ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, దేనికి అది వేరువేరుగా ఉందనుకోండి, మనం దాన్ని పాలీసెపాలస్ అంటాం, అసంయుక్తం అంటాం. ఒకవేళ అవి ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, దాన్ని గ్లామోసెపాలస్, సంయుక్తం అంటాం. ఒకవేళ పెటల్స్కి వచ్చేసరికి అంటే ఈ పెటల్స్కి వచ్చేసరికి ఒకవేళ ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం, పాలీపెటాలస్ అంటాం, అంటే అసంయుక్తం అని. లేదా ఫ్యూజ్ అయిపోయి అంటే అన్ని కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం గ్యామోపెటాలస్ అంటాం, అంటే సంయుక్తంగా ఉన్నాయి అని దాని. ఓకే, ఇంతవరకు మనం ఏం చూసాము అంటే పెడిసిల్ అంటే ఏంటి, బ్రాక్ట్ అంటే ఏంటి, సెపల్స్ అంటే ఏంటి, పెటల్స్ అంటే ఏంటి. అంటే పెడిసిల్, అలాగే పుష్పపుచ్చం, అలాగే రక్షక పత్రం, అలాగే ఆకర్షణ పత్రం, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. బట్ ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటి అంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటే ఏంటి, ఆండ్రీషియం, గైనీషియం. అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అవి ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఆండ్రీషియం. దీన్నే మనం ఏమంటాం అంటే కేసరావళి అంటారు. కేసరావళి. ఆండ్రీషియం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్టామెన్స్. అంటే స్టామెన్స్ అన్ని కలిపితే దాన్ని మనం ఏమంటాము అంటే ఆండ్రీషియం అంటారు. ఏమంటాం, ఆండ్రీషియం అంటాం. అలాగే ఈచ్ స్టామిన్ రిప్రజెంట్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. అంటే ప్రతి స్టామిన్ కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి స్టాల్, 2 ఫిలమెంట్, 3 యాంథర్. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది మొత్తం కలిపి మనం ఏమంటాము అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటాం. ఇందులో చూడండి, ఒకటి ఫిలమెంట్ ఉంది, ఇక్కడ చెప్పాం కదా, ఇది ఫిలమెంట్. దాన్ని మనం తెలుగులో కేసరదండం అంటాం. అలాగే తరువాత వచ్చేదాన్ని ఏమంటాం, స్టాక్ అంటే ఈ కింద ఉంటాయి కదా, దీన్ని స్టాక్ అంటాం. దాన్ని మనం తెలుగులో వృంతం అంటారు. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక బేస్ గా ఉపయోగపడుతుంది, స్ట్రెంత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే చివరిగా ఉండేది ఏంటి అంటే యాంథర్. దీన్ని మనం పరాగకోశం అంటాం. యాంథర్ అసలు ముఖ్యమైన పార్ట్ ఏది అంటే ఇదే, పరాగకోశం. దీనిలో నుండే పరాగ రేణువులు రావటం, పుప్పుడు రేణువులు రావటం అనేవి మనం చూస్తాం. ఈ యాంథరు, ఫిలమెంట్, అలాగే ఆ స్టాక్, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము అంటే స్టామిన్ అంటాం, కేసరం అంటాం. దీని ముఖ్యంగా మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటాం. ఈచ్ యాంథర్ ఈజ్ యూజువల్లీ బైలోబ్. అంటే ప్రతి యాంథర్ కూడా 2 లోబ్స్ ని కలిగి ఉంటాయి. ఆ లోబ్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. బైలోబ్. బై అంటే ఎన్ని, 2. అంటే 2 లోబ్స్ ని కలిగి ఉంటాయి. వాటిని తెలుగులో తమ్మెలు అంటారు. యాంథర్ ని పరాగ కోసం అంటారు. ఈచ్ లోబ్ హ్యాస్ 2 ఛాంబర్స్. ప్రతి యాంథర్ కూడా, ప్రతి లోబ్ కూడా 2 ఛాంబర్స్ ని కలిగి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే పాలెన్ ఛాంబర్స్ అంటాం, పుప్పుడి సంచులు. అందులో ఏముంటాయి, పుప్పుడు రేణువులు ఉంటాయి. అలాగే పాలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ పాలెన్ సాక్స్. పాలెన్ గ్రెయిన్స్ అనేవి అల్టిమేట్ గా దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే పరాగ రేణువుల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. స్టెరైల్ స్టామిన్ ఈస్ కాల్డ్ ఎస్ స్టామినోడ్. అంటే వంద్యకేసరం. అంటే నిజానికి ఇది రిప్రొడక్షన్ కి పని చేయదు. ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ టు రీప్రొడ్యూస్. దాన్ని మనం ఏమంటాం అంటే స్టామినోడ్ అంటాం, వంద్యకేసరం అని అంటారు. తర్వాత ఇది కలిగి ఉండే, అంటే ఇది అటాచ్ అయ్యే విధానాన్ని బట్టి మనం ఎపిపెటాలస్ అని, ఎపిఫైలస్ అని కూడా అంటారు. ఎపిపెటాలస్ ఇది ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్ గా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీట్ ఎంసెట్ లో కూడా పదే అడిగింది. ఎపిపెటాలస్ అంటే ఏంటి అంటే స్టామెన్స్ ఆర్ అటాచ్డ్ విత్ పెటల్స్. అంటే ఇక్కడ ఉండే స్టామెన్స్ అనేవి, ఇక్కడ ఉండే పెటల్స్ 2 ఫ్యూజ్ అయిపోయి అనుకోండి, కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఎపిపెటాలస్ కండిషన్, తెలుగులో మకుటుదలో పరిస్థితం అంటారు. మకుటుదలో పరిస్థితం. ఇది ముఖ్యంగా దతూరా మొక్కలో మనం చూడొచ్చు. దతూరా మొక్కలు చూస్తే అక్కడ యాంథర్స్ అనే పక్కన ఉండే వైట్ కలర్ పెటల్స్ కి కలిసిపోయి ఉంటాయి. దాన్ని మనం ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. ఎపిఫైలస్ కండిషన్ అంటే ఏంటి, తెలుగులో పరిపత్రో పరిస్థితం అంటారు. స్టామెన్స్ ఆర్ అటాచ్డ్ విత్ పెరియాంత్. పెరియాంత్ అంటే ఏంటి, సెపల్స్ పెటల్స్ కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ సెపల్స్ పెటల్స్ 2 కలిసిపోయి ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే పెరియాంత్ అంటాం. ఆ పెరియాంత్ తో గానీ ఈ యొక్క యాంథర్స్ కలిసాయి అనుకోండి, దాన్ని మనం ఎపిఫైలస్ కండిషన్ అంటాం. ఇది ముఖ్యంగా మనకి వంగ మొక్కలు, బ్రింజల్లో మనకి ఎక్కువగా కనబడుతుంటది. అలాగే ఇది ఎలా 1 ఉంటాయా, 2 ఉంటాయా, 3 ఒక బండిల్స్ గా ఉంటాయో దాన్ని బట్టి, అంటే అవి ఎలా అమరు ఉంటాయో దాన్ని బట్టి దీన్నే మోనోడెల్ఫస్ అని, డైడెల్ఫస్ అని, పాలిడెల్ఫస్ అంటాం. సింపుల్ గా చెప్తా చూడండి. మోనోడెల్ఫస్ ఏక బంధకం, ఈ పేరులోనే ఉంది. ఏక, మోనో అంటే స్టామెన్స్ యునైటెడ్ ఇంటూ 1 బంచ్. అంటే అవన్నీ కలిపి స్టామెన్స్ అన్ని కూడా ఒక బంచ్ లాగా ఏర్పడ్డాయి అనుకోండి, అంటే స్టామెన్స్ అన్ని కలిపి ఒకే దగ్గర ఏర్పడ్డాయి ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే మోనోడెల్ఫస్ కండిషన్. ఇది ఎక్కడ మనం ఎక్కువగా చూడొచ్చు అంటే చైనా రోజులో ఎక్కువగా చూడొచ్చు. సింపుల్ గా మనకి ఎక్కడ కనబడుతుందంటే మందారలో కూడా మనం చూడొచ్చు. మందార మందారలో మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఇలా ఉండి చివర ఈ పక్కలు అంటే ఉంటాయి యాంథర్స్ అనేవి, దాని పక్కనే ఇలా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం మోనోడెల్ఫస్ కండిషన్ అంటాం. డైడెల్ఫస్ అంటే ఏంటి, డై అంటే ఎన్ని, 2. కాబట్టి యాంథర్స్ అన్ని కూడా 2 బెంచెస్ గా ఉంటాయి. ఇది ముఖ్యంగా మనం బఠానీ మొక్కలు, పీ ప్లాంట్స్ లో చూడొచ్చు. లాస్ట్ కి పాలిడెల్ఫస్ అంటే బహు, అంటే 2 కన్నా ఎక్కువగా బంచెస్ లాగా, బండిల్స్ లాగా ఏర్పడతాయి. ఇది ఎక్కువగా సిట్రస్ మొక్కలో, మనం నిమ్మ మొక్కలో మనం చూడొచ్చు. చివరిగా వచ్చేసరికి గైనీషియం. గైనీషియం అంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ మొత్తం భాగాన్ని, ఇదిగోండి ఈ మొత్తం భాగాన్ని మనం ఏమంటాము అంటే గైనీషియం, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. దీని కానీ మనం గమనిస్తే గైనీషియం తెలుగులో అండకోశం అని పిలుస్తాం. ఇట్ ఈస్ ఎ ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్.
అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్, అందుకే స్త్రీ ప్రత్యుత్పత్తి చేస్తాను కదా. ఇట్ హ్యాస్ స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. స్టిగ్మా ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఓవర్ ఉంటుంది. ఇది కూడా నేను ఇక్కడ డయాగ్రామ్ లో చూపించా కదా. ఈ పైన ఉండేదాన్ని మనం ఏమంటాం, స్టిగ్మా అంటాం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇన్సెక్ట్స్ తీసుకొచ్చిన ఆ యొక్క పుప్పుడు రేణువులు, ఆ పాలన్ గ్రైన్స్ ని ఇక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సెక్ట్ పాలన్ గ్రైన్ తీసుకొచ్చింది అనుకోండి, ఇక్కడ వదులుతుంది అది. సో ట్యూబ్ ఫార్మేషన్ కు ఉపయోగపడేది ఏది, అసలు ఆ పాలినేషన్ కు ఉపయోగపడే అతి ప్రాముఖ్యమైన భాగం ఏది అంటే స్టిగ్మా. దాన్నే మనం తెలుగులో కీలాగ్రం అంటాం. కీలాగ్రం అంటే. రెండోది వచ్చేసరికి స్టైల్. స్టైల్ ని మనం తెలుగులో కీలం అంటాం. అంటే ఈ కీలాగ్రానికి ఈ కింద ఉండే ఓవరీకి మధ్యలో అనుసంధానంగా ఉండే ఒక తీగ వంటి నిర్మాణాన్ని, ఇట్ ఈజ్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. దీన్ని మనం ఏమంటాం అంటే స్టైల్ అంటాం. కింద ఉండేదాన్నే ఓవరీ అంటాం. అల్టిమేట్ గా వచ్చే ఆ పుప్పుడు రేణువులు అంటే ఆ పాలన్ గ్రైన్స్ అనేవి ఎక్కడికి చేరాలి అంటే ఇక్కడ ఉండే ఓవరీలోనికి చేరాలి. ఈ ఓవరీ లోపల ఏముంటాయి అంటే ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓవ్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓవరీ. అయితే ఈ ఓవ్యూల్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ నుండి వచ్చే పాలన్ గ్రైన్స్ తో ఇవి అటాచ్ అయ్యి అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, సింగమి అనేది అంటే మేలు ఫిమేల్ కలిసిన తర్వాత అల్టిమేట్ గా జైగోట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అవి మళ్ళీ ఫ్రూట్ సీడ్ గా మారుతుంది, అవి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. అందుకే ఓవరీ ఈజ్ ద ఎన్లార్జ్డ్ బేసిల్ పార్ట్. ఇక్కడ ఓవరీ అనేది ఉబ్బెత్తుగా ఉండే కింద ఉండే భాగం, పీఠంలో ఉబ్బిన భాగం అని రాశారు. స్టైల్ అంటే ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఈ ట్యూబ్ లాగా ఉంది కదా, ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అలాగే స్టిగ్మా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద టిప్ ఆఫ్ ద స్టైల్, రిసెప్టికల్ సర్ఫేస్ ఫర్ ద పాలన్ గ్రైన్స్. అంటే పాలన్ గ్రైన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉన్న చివర్లో ఉండే ఒక భాగం ఇదే ఫ్లవర్. అయితే దీన్ని ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. యాక్టినోమార్ఫిక్ అంటే ఏంటి, జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఏంటో కూడా తెలియాలి. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటే, జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటే చాలా కన్ఫ్యూజ్ పడతారు, కానీ చాలా సింపుల్. ఇదిగో నేను ఇక్కడ ఆల్రెడీ రాసా కదా. యాక్టినోమార్ఫ్, when a flower can be divided into two equal radial havels in any radial plane. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. in any radial plane passing through the center. అంటే సెంటర్ గుండా మనం కట్ చేస్తే, అంటే ఎలా అయినా కట్ చేయొచ్చు, ఎలానే కట్ చేయాలి సార్ అనే రూల్ ఏమీ లేదు. ఎలా కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి అనుకోండి ఫ్లవర్, దాన్నే మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. సౌష్ఠవయుత పుష్ప విన్యాసం అంటాం. సౌష్ఠవయుతం అంటే ఎలా చూసినా ఒకేలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చామంతి, క్రైసాంథిమం మీరు ఎలా కట్ చేసినా, మ్యారీగోల్డ్ ఎలా కట్ చేసినా ఈక్వల్ గా వస్తాయి. కాబట్టి దాన్ని మనం ఏమంటాము అంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. కానీ ఒకటి ఏంటంటే మధ్యలో ఉండే ఎనీ రేడియల్ ప్లేన్ ఇస్ పాసింగ్ త్రూ ఏ సెంటర్ గుండానే మనం కట్ చేయాల్సి ఉంటుంది. మరి జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఏంటి, when it can be divided into two similar havels. ఇక్కడ ఈక్వల్ గా వస్తాయి, ఎన్ని వస్తాయనే తెలియదు, మనం ఎంత కట్ చేస్తే అన్నిసార్లు ఈక్వల్ గా వస్తాయి. బట్ ఇక్కడైతే రెండే వస్తాయి ఈక్వల్ పార్ట్స్ అనేవి. టూ సిమిలర్ హ్యావెల్స్ ఓన్లీ ఇన్ వన్ పర్టిక్యులర్ వెర్టికల్ లైన్. అంటే ఒక విధంగా మాత్రమే కట్ చేయాలి. ఇది చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్ అనుకోండి, మనం ఇలా కట్ చేస్తేనే ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కట్ చేసి అనుకోండి ఈక్వల్ పార్ట్స్ రావు. దీన్నే మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్ అన్నాం. అలాగే ఎసిమెట్రీ అని కూడా ఉంటుంది. ఎసిమెట్రీ అంటే ఎలా కట్ చేసినా ఈక్వల్ గా రావు, దాన్ని ఎసిమెట్రీ అంటాం. ముఖ్యంగా యాక్టినోమార్ఫిక్ ని జైగోమార్ఫిక్ 2 మార్క్స్ లో అడుగుతాడు. దీనికి ఎగ్జాంపుల్ కూడా చాలా సింపుల్. ఏంటంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని అనుకోండి, ఎంసీడీ గుర్తుపెట్టుకోండి, అంటే మహేంద్ర సింగ్ ధోని అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఎం అంటే మస్టర్డ్, సి అంటే చిల్లీ, డి అంటే దతురా. ఈ మూడు కూడా యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ని రిప్రజెంట్ చేస్తాయి. మహేంద్ర సింగ్ ధోని పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జైగోమార్ఫిక్ ఫ్లవర్ మీరు ఎగ్జాంపుల్స్ రాయాలనుకోండి, సింపుల్ గా పబ్జీ అనే గేమ్ గుర్తుపెట్టుకోండి. పబ్జీ అనే గేమ్, పబ్జీ అంటే పి అంటే పీ ప్లాంట్, బి అంటే బీను, జి అంటే గోల్మార్, అలాగే సి అంటే కేసియా. పబ్జీ గేమ్ ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సిమెంట్రీ అంటే ఎలా చూసినా రాదు, కాబట్టి ఇది ఇప్పుడు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. కాబట్టి ఇది స్టూడెంట్స్, కాబట్టి మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఫ్లవర్ లో, మేబీ క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా ఫ్లవర్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. తెలుసు కదా, ముఖ్యంగా ఎసెన్షియల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆండ్రియేషియం, గైనీషియం, అవి ఎసెన్షియల్ పార్ట్. నాన్ ఎసెన్షియల్కి వచ్చేసరికి సెపల్స్, పెటల్స్, పెడిసిల్, బ్రాక్ట్, తలామస్, ఇవన్నీ